ఓకే, మోటో ఎడ్జ్ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అదేనండి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్. ఈ యొక్క మొబైల్ మన ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో మీకు ఏప్రిల్ 2 కి లాంచ్ అవుతూ కనిపిస్తుంది. ఎస్, తొందరలో మొబైల్ రాబోతుంది. మరి ఈ మొబైల్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఏంటి, ఎలాంటి ఫీచర్స్ ఇండియా మార్కెట్ తీసుకొని వస్తుంది, దాంతో పాటు ఏ ప్రైస్ లో రాబోతుంది, ఇంతకీ మొబైల్ కోసం వెయిట్ చేయడం వర్తీనా? డీటెయిల్ గా చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మోటో ఎడ్జ్ సిరీస్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, ఇండియా మార్కెట్ లో చాలా ఫేమస్. బికాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఇండియా మార్కెట్ లో మాత్రం హల్చల్ చేసింది భయ్య. చాలా మంచి స్మార్ట్ ఫోన్, చాలా మంది ఇష్టపడ్డారు. సో ఇప్పుడు అదే మొబైల్ యొక్క సక్సెసర్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ రాబోతుంది. ఈ మొబైల్ తో పాటు మనకు చాలా మొబైల్స్ రాబోతున్నాయి. అంటే మోటో ఎడ్జ్ 60 నియో, ప్రో అండ్ అల్ట్రా అని మనకు చాలా మొబైల్స్ రాబోతున్నాయి. దీంట్లో మనకు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి. మొబైల్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది ఈ మొబైల్ యొక్క ఫీచర్స్. మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1400 నిట్స్ హై బ్రైట్నెస్ తో పాటుగా వైడ్ వన్ L1 సర్టిఫికేట్, HDR10+ సపోర్ట్ అండ్ ఇట్స్ ఏ 10-bit డిస్ప్లే. దాంతో పాటు డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది Gorilla Glass 7 ప్రొటెక్షన్. దాంతో పాటు ఈ యొక్క మొబైల్ కి మీకు వాటర్ టచ్ 3.0 కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే వెట్ హ్యాండ్స్ తో మీరు మొబైల్ ని యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు DCI P3 100% ప్రొవైడ్ చేస్తారు. ఐకేర్ కూడా మనకు ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే మనకు మోటో ఈసారి తీసుకొని రాబోతుంది. లాస్ట్ టైం తెచ్చింది వీళ్ళు కర్వ్ డిస్ప్లే, కానీ ఈసారి క్వాడ్ కర్వ్ డిస్ప్లే. అంటే మనకు చుట్టూ మనకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తే మాత్రం మొబైల్ యొక్క డిస్ప్లే మీకు అనిపించేది ఓకే మనకు ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు అంటారు. బికాజ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది క్వాడ్ కర్వ్డ్, అంటే కేవలము ఎడ్జెస్ లో మాత్రమే మనకు కర్వ్ తిరిగి ఉంటుంది భయ్య. అంటే ఒక ప్రీమియం డిస్ప్లే మనకు ఈ సెగ్మెంట్ లో మోటో తీసుకొని రాబోతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5500 mAh లార్జ్ బ్యాటరీ, దాంతో పాటు 68 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్ లో కూడా మనకు అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మోటో నుంచి ఇది మాత్రం చాలా పెద్ద ప్లస్ పాయింట్ భయ్య. ఇక దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇండియాలో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అంట. మోటో చెప్తుంది డైమెన్సిటీ 7400, 4 నానోమీటర్ 2.6 GHz ఆక్టోకో చిప్సెట్, 7 lakh+ Antutu స్కోర్ ఈ యొక్క చిప్సెట్ మీకు తీసిస్తుంది భయ్య. సో చూసుకుంటే మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ ఇది గేమింగ్ చిప్సెట్ కాదు. హెవీ గేమింగ్ చేద్దాము అనుకుంటే మాత్రం మానేయండి. క్యాజువల్ గేమింగ్ కోసం ఈ యొక్క చిప్సెట్ బాగానే ఉంటుంది. డే టు డే యూస్ కోసం ఈ యొక్క చిప్సెట్ పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ 7 lakh+ Antutu స్కోర్. గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియాకర్ పర్ఫార్మెన్స్ మనకు ఈ యొక్క చిప్సెట్ ప్రొవైడ్ చేస్తుంది భయ్య. దాంతో పాటు వేపర్ కూలింగ్ గురించి మాత్రం ప్రజెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు భయ్య. ఈసారి మేబీ మనకు లార్జ్ వేపర్ కూలింగ్ ఇస్తే బాగుంటుంది. బికాస్ లాస్ట్ టైం వచ్చిన ఎడ్జ్ స్మార్ట్ ఫోన్స్ లో ఉన్న మెయిన్ ఇష్యూనే హీటింగ్ ఇష్యూ. అది కెమెరా ఓపెన్ చేసిన, వీడియో రికార్డింగ్ చేసిన, UI లో మీరు యూజ్ చేసినా కూడా మెయిన్ ఇష్యూ ఏంటి అంటే హీటింగ్ ఇష్యూ. మరి ఈ మొబైల్ సిరీస్ లో తగ్గిస్తే బాగుంటుంది. అందుకోసం ప్రొవైడ్ చేయాల్సింది లార్జ్ వేపర్ కూలింగ్. మరి ఇస్తారా ఇవ్వరా వెయిట్ చేయండి, లాంచ్ వరకు మీకు తెలిసిపోతుంది భయ్య. ఇక దాంతో పాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది DDR5 UFS 3.1 అండ్ ఈసారి బేస్ వేరియంట్ మనకు 8GB అండ్ 128GB రావడం లేదు. మనకు బేస్ వేరియంటే 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు SD కార్డ్ సపోర్ట్ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అప్ టు మీకు 12GB ర్యామ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది భయ్య. సో చూసుకుంటే ఇక్కడ మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ సాలిడ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. 128GB స్టోరేజ్ వేరియంట్ లేనే లేదు. 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. ఇక ఓఎస్ విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది హలో UI బేస్డ్ Android 15. అంటే మనకు లేటెస్ట్ ఓఎస్ ప్రొవైడ్ చేస్తారు. బ్లోట్వేర్ మనకు దాదాపుగా మొబైల్ లో ఉండదు, ఉన్నా కూడా లైట్ గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంతో పాటు 3+4 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు తీసుకొని రాబోతుంది. అంటే మీరు నోటీస్ చేస్తే మనకు వచ్చేది Android 15, 16, 17, 18 వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది భయ్య. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ టైం మనకు మోటో UI లో చాలా బగ్స్ ఉండేది. మరి ఆ బగ్స్ దీంట్లో ఉండకపోతే బాగుంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక దాంతో పాటు మీకు UI లో AI ఫీచర్స్ అంటే మనకు AI ఫోటో ఎన్హాన్స్, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, సర్కిల్ టు సర్చ్, AI మ్యాజిక్ ఎరేజర్, AI మ్యాజిక్ ఎడిటర్, ఇలాంటి AI ఫీచర్స్ మనకు ఈసారి ఈ UI లో కనిపిస్తాయి అనమాట. హలో UI చూస్తే మాత్రం బాగుంటుంది. దాదాపుగా మనకు ఒక స్టాక్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది భయ్య. చూసుకోండి. దాంతో పాటు మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ గా కెమెరా విషయానికి వస్తే మనకు రియల్ సెల్ లో ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్. ట్రిపుల్ కెమెరా లేదు, మనకు 3వ కెమెరా ఉన్నది. యాక్చువల్ గా అది అంబియంట్ సెన్సార్ భయ్య.
గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండో కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో అన్నమాట. అంటే కనిపించేది డ్యూయల్ కెమెరా మాత్రమే, కానీ యాక్చువల్ గా మనకు ఉన్నది ట్రిపుల్ కెమెరా. బికాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లోనే మనకు మ్యాక్రో కూడా ఆఫర్ చేస్తున్నారు. నైస్ కదా. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 32 మెగాపిక్సెల్, ఇక్కడ కూడా మీరు 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మోటో స్మార్ట్ ఫోన్ లో ప్లస్ పాయింట్. రియర్ సైడ్ లో అండ్ సెల్ఫీలో మనకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది భయ. సో చూసుకుంటే మొబైల్లో ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ లాస్ట్ టైం లాగా మొబైల్ మనకు కెమెరా ఓపెన్ చేసినా వీడియో రికార్డింగ్ చేసినా కూడా మొబైల్ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయేది. ఆ ప్రాబ్లం ఈ సిరీస్ లో ఉండకపోతే బాగుంటుంది. దాంతోపాటు యూఐలో బగ్స్, అంటే మనకు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినా, యాప్ ఓపెన్ చేసినా, లేకపోతే ఏమైనా సెట్టింగ్ మీరు ఓపెన్ చేసినా మార్చినా కూడా ఆటోమేటిక్గా అది కొంచెం బగ్స్ ని చూపిస్తూ ఉండేది. అలాంటి ఇష్యూ ఈ మొబైల్లో ఉండకపోతే, ఈసారి వచ్చే సిరీస్లో ఉండకపోతే మాత్రం బాగుంటుంది భయ్య. ఆ రెండు ప్రాబ్లమ్స్ మనకు లాస్ట్ టైం వచ్చిన మోటో ఎడ్జ్ సిరీస్లో కనిపించాయి. మరి ఈసారి ఏమైనా వాటిని సాల్వ్ చేశారా, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చేశారు, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది భయ్య. ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఎన్ని కలర్స్ లో రాబోతుంది, వీటిలో మీకు ఏ కలర్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ రియర్ సైడ్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఈ విధంగా మనకి కెమెరా సెటప్ ఉంటుంది భయ్య. దాంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. IP68 ప్లస్ IP69 రేటింగ్ మొబైల్ మీకు ఇవ్వడంతో పాటుగా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ మొబైల్ లో మీకు కనిపిస్తుంది. దాంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, SD కార్డ్ సపోర్ట్ కూడా మొబైల్ లో మీకు కనిపిస్తుంది భయ్య. సో చూసుకుంటే మొబైల్ బాగానే ఉంది, కానీ మనకు మెటల్ కానీ లేకపోతే గ్లాస్ కానీ ఇస్తే బిల్డ్ క్వాలిటీ బాగుండేది. బట్ వేగన్ లెదర్, ప్లాస్టిక్ ఓకే అని చెప్తాను. ఇక మొబైల్ మనకి ఇండియా మార్కెట్లో ఏ ప్రైస్ లో రాబోతుంది అంటే మాత్రం మొబైల్ ఇండియా మార్కెట్లో మీకు ఫ్లిప్కార్ట్ లో April 2 కి లాంచ్ కాబోతుంది. అదే రోజు మేబీ మనకు ప్రీ ఆర్డర్ స్టార్ట్ కూడా కావచ్చు. అండ్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ మనకు 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ 21,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే, అంటే మనకు 2000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ తీసేస్తే మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ 19,999 కి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఇండియా మార్కెట్ లో మీరు బై చేసుకోవచ్చు. సో చూసుకుంటే ఈ ప్రైస్ ట్యాగ్ లో మొబైల్ వర్తి, బికాస్ విత్ బ్యాంక్ ఆఫర్ మనకు 20,000 రూపీస్ మార్జిన్ లోనే ఈ మొబైల్ కనిపిస్తుంది. వితౌట్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 21,999. బాగుంది భయ్య, యాక్చువల్ గా బాగుంది. బికాస్ బ్యాటరీ పెంచేశారు, పర్ఫార్మెన్స్ పెరిగింది. డిస్ప్లే, మెయిన్ గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం చాలా మంచి డిస్ప్లే మనకు 20,000 రూపీస్ లో మనకు మోటో ఆఫర్ చేస్తుంది, తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకు 700C సెన్సార్, అది కూడా సోనీ LYT సెన్సార్ బాగుంటుంది. దాంతోపాటు UI విషయానికి వస్తే మనకు స్టాక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎవరికైతే నచ్చుతుందో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ యాక్చువల్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అండ్ ఇది నేను చెప్పిన ప్రైస్ ట్యాగ్ అఫీషియల్ ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది అనమాట. ఇదే ప్రైస్ ట్యాగ్ లో విత్ బ్యాంక్ ఆఫర్ ఇండియా మార్కెట్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. సో మీకు ఎలా అనిపించింది మొబైల్, ఇప్పుడే కామెంట్ చేయండి మీ అభిప్రాయం. ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారా. థ్యాంక్ యూ సో మచ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.